21 దినాల ఉపవాస ప్రార్థనలో ఓ చెల్లి రెగ్యులర్గా మన లైవ్ చూస్తుంది. తను ప్రెగ్నెంట్ అవటాన్ని బట్టి ఉపవాస ప్రార్థనలకు రాలేకపోయింది. వాళ్ళ భర్త వచ్చారు. ఆయన రైల్వే డిపార్ట్మెంట్లో ఐఆర్ఎస్ ఆఫీసర్. మెట్టుకు ఆ సహోదరుడు ఉపవాస ప్రార్థనలకు వచ్చాడు. ఐఆర్ఎస్ ఆఫీసర్ అయి ఉండి ఒకరోజు ఆ చెల్లి దైవ సేవకురాలకు ఫోన్ చేసింది. నేను మాట్లాడాను. ఆ చెల్లి ఏడుస్తా ఏమందో తెలుసా, అన్నయ్య ఈ ఉపవాస ప్రార్థనలో దేవుని మహా గొప్ప కృపను బట్టి రోజుకొచ్చి 10 గంటలు నేను ప్రార్థనలు గడుపుతున్నాను అన్నయ్య, అంత భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు అన్నయ్య. ఈలోపు సావుకరు, అమ్మ నువ్వు ప్రెగ్నెంట్ కదమ్మా. అవునక్క, ఒక్క పూటే భోజనం చేసి 2 పూట్ల ఉపవాసం ఉంటున్నా. అమ్మ నువ్వు ప్రెగ్నెంట్ అమ్మా, ఇప్పుడు తినాలి కదంటే, నా కడుపులో ఉన్న బిడ్డ కూడా ఉపవాసం ఉండాలి కదా అన్నయ్య. అరే కడుపులో పిండం ఎదగాలి కదమ్మా, దేవుడే ఎదిగింపజేస్తాడన్నా.